పూర్ణమైన కృపా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు ఈ ఉదయమే మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కొమ్మరింపబడి ఉన్నది. ఈ వాక్యములో మనం చూస్తే దేవుని ప్రేమ మన హృదయములలో కొమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ మన హృదయములలో కొమ్మరించబడి ఉన్నదా? ఎందుకంటే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. పరిశుద్ధాత్మ దేవుని వలన కలుగు ప్రతి ప్రేమ మన హృదయములో కొమ్మరించబడాలి. ఈరోజు వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, కొందరు హృదయములలో క్రీస్తు ప్రేమ లేదని పౌలు గారు ఇక్కడ ప్రేమను గురించి మాట్లాడుతున్నారు. క్రీస్తు ప్రేమ రోజు రోజుకి కొందరిలో తగ్గుకుంటూ వస్తుంది. నిజముగా దేవుని సన్నిధిని వెంబడించే వాళ్ళు క్రీస్తు ప్రేమలో ఉండాలి. ఈరోజు ఆయన ప్రేమ నీలో, నీ హృదయములో కొమ్మరించబడి ఉన్నదా? మరొక మాటలో గలతీ సంఘముతో చెప్తాడు ఆత్మ ఫలాల గురించి. 5వ అధ్యాయము 22వ వచనములో, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. అందుకని మొదటిగా ఆత్మ సంబంధముగా దేవుని సన్నిధిలో ఆత్మ ఫలాలు ఏమై ఉన్నదంటే ప్రేమ. మొదటగా ఉండవలసినటువంటి ప్రేమ ఆత్మ సంబంధమైనటువంటి దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మీ హృదయముల్లో కుమ్మరించబడాలి. కొంతమంది ఎంతో గొప్పగా మాట్లాడతారు, ఎంతో విశ్వాసాన్ని వ్యక్తపరుస్తారు, ఎంతో వాక్యాలు కూడా గొప్పగా చదువుతుంటారు. కానీ కొంతమంది క్రీస్తు ప్రేమ ఉండదు, దేవుడు ప్రేమ ఉండదు. కఠినమైనటువంటి మనస్సు, కఠినమైనటువంటి తలంపులు, కఠినమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉంటారు. మేము విశ్వాసులే అని చెప్తారు, మేము ప్రభువుని నమ్ముకున్నామని చెప్తారు. కానీ గుర్తుంచుకోండి, ఆత్మీయత మొదటి మెట్టు, అలాగునే శ్రేష్టమైనది ఏదైనా ఉన్నదంటే దేవుడు ప్రేమే. యేసుక్రీస్తు లోకమును ప్రేమతోనే జయించాడు. ఆయన ప్రేమతోనే జయించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యమును మనం తెలుసుకోవాలి. సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఇదే పౌలు గారు కూడా చెప్తున్నారు, ఇదిగో ప్రేమే. కొరింథీయులకు రాసిన పత్రిక 13:13లో చదువుతున్నాం. 13వ అధ్యాయం 13వ వచనంలో కూడా, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడిట్లో నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. 1 కొరింథీ 13:13లో మనం చదివిన మాటలు చూస్తే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడిట్లో వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. చూసారా? దేవుడు ప్రేమ మన హృదయములో ఉండాలి. దేవుని ప్రేమ ఉంటే, దేవుడు ప్రేమ చేతనే మనము అనేకమైనటువంటి ఆశీర్వాద ఫలములు దాచబడి ఉన్నవని తెలుసుకోవాలి. మీరు కొందరిలో దేవుడి ప్రేమ లేదు. అందుకని శ్రేష్టమైనది కొంతమందికి చూడండి, అక్కడ రాయబడిన మాట, విశ్వాసం ఉంటుంది కొంతమందికి. కొంతమంది ఎంతో ప్రార్థన చేసి నిరీక్షణతో ఎదురు చూస్తుంటారు. కానీ విషయంలోకి వచ్చేసరికి ప్రేమ ఉండదు. ప్రేమ లేకపోతే వ్యర్థుడే, వాక్యం చెప్తున్న మాట. ఈరోజు ఈ మూడిట్లో శ్రేష్టమైనది ముందు ఉండాల్సింది ఏంటంటే ప్రేమే. ప్రేమే ప్రేమే శాశ్వత కాలము ఉండును. ఎందుకంటే
5వ అధ్యాయంలో యోహాను సువార్తలో 42వ వచనములో ప్రభు మాట్లాడతారు. అక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనంలో, నేను మిమ్మలను ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. చూసారా, లేదు. చాలామంది అక్కడ చెప్తున్నటువంటి విషయమును ప్రభు గుర్తించి వాళ్ళ హృదయాన్ని చూసి, నేను మిమ్మల్ని గురించి ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. దేవుడి ప్రేమ లేదు. ఆ రోజుల్లో లేదు, ఈ రోజుల్లో కూడా కొంతమందికి సంఘాల్లోనే పడదు, విశ్వాసికే పడదు. కుటుంబంలో ఉన్నవారు ఒక 4-5 ఉన్న వాళ్ళల్లో వాళ్ళకి సరైనటువంటి దేవుడి ప్రేమ పేరుకు మాత్రమే యేసుక్రీస్తు నమ్ముకున్నాం, ప్రభువుని వెంబడిస్తున్నామని, కానీ ఒకరికొకరు క్రీస్తు ప్రేమ వారిలో ఉండదు. ఈ వాక్యం చెబుతున్నటువంటి విషయములో, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుడు ప్రేమ మీలో లేదు. చాలా జాగ్రత్త. ఎంత భక్తి చేసినా ప్రేమ లేనివాడు వ్యర్థుడే అని రాయబడి ఉంది. దేవుని ప్రేమ నీ హృదయములో కొమ్మరించబడాలి. నీ హృదయములో కొమ్మరించబడినట్లుగా వాక్యం చెప్తున్నటువంటి రీతిగా నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు పరిశోధన చేయాలని వాక్యం చెప్తున్నమాట. ఎందుకంటే 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనం, 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనములో మనం చదివితే, ఈ లోకమునైనను లోకములో ఉన్నదానినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకమునైనను కానీ లోకములో ఉన్న వాటినైనను కానీ ప్రేమించకూడదు. ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ప్రభు సన్నిధిలో నడుస్తుంటారు, వాక్యాలు వింటుంటారు, వాక్యాలు చదువుతుంటారు, వాక్యాలు పెడుతుంటారు, వాక్యాలతో అనుసరించి నడుస్తూ ఉన్నటువంటి అనుభవాలు ఎంతమందిలో ఉన్నాయి? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు. లోకం చూడండి, ఎంత సంపాదించింది, అంత పోడబెట్టింది, ఎంత బాగా సంపాదించారు, ఇదిగో మేము సంపాదించుకోలేకపోతున్నామని కొంతమందికి ఈ సంపాదన మీద ప్రేమ ఎక్కువ. లోకములో ఉన్నవి ఏంటి అంట, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తుంటారు. వాళ్ళు చూడండి ఎంత సుఖానుభవాలు అనుభవిస్తున్నారో, ఎంత శుభ్రంగా వారు చక్కగా వాళ్ళు కావలసిన రీతిగా ఉంటున్నారో. ప్రభు చెప్తున్నాడు, లోకమునైనను కానీ లోకములో ఉన్న వాటినైనను కానీ వాడు దేవుని ప్రేమ వారిలో ఉండదు. ఎందుకంటే లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. గుర్తుంచుకోండి, ప్రభు నొద్దకు వచ్చిన తర్వాత లోకములో ఉన్న వాటిని అన్నిటిని సెలవు వేసేయాలి. ప్రభుని నమ్మిన తర్వాత లోకములో ఉన్నటువంటి బలహీనతలు సెలవు వేయాలి. కొందరు సెలవు వేయకుండా అవే పెట్టుకొని తిరుగుతుంటారు, అవే మదిలో ఉంటాయి, అవే హృదయములో ఉంటాయి. లోకపు ఆశ, ఆలోచన, క్రీస్తు ప్రేమ వారిలో ఎలా ఉంటుంది? లోకమే కానీ లోకములో ఉన్న వాటిని కానీ ప్రేమించకూడదు. చూడండి, 1 యోహాను పత్రికలోనే 3:17 చదువుతున్నాం. 3:17లో చూస్తే, ఈ లోకపు జీవనోపాదము గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపించవాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును? కొంతమందికి ఏముండదంట, తన సహోదరుడు ఏం కలిగి ఉన్నాడంట? లేమి అంటే హీనమైన స్థితిలో ఉంటే, తన సహోదరుడు హీనమైన స్థితిలో ఉంటే అతని ఎడల ఏమాత్రము కూడా కనికరము లేకపోతే వాడిలో దేవుడి ప్రేమ ఎలా ఉంటుంది? ఒకసారి గమనించు. నీ తోటి సహోదరులు నీకన్నా హీనంగా ఉన్నారేమో, తక్కువ చేసి మాట్లాడద్దు, కానీ వారి మీద కనికరం చూపించు. నీ ఇంట్లో ఉన్నవాళ్ళు నీకన్నా ఏదన్నా కొంచెం బలహీనంగా ఉండొచ్చు, వాళ్ళను చూసి తక్కువ చేసి మాట్లాడద్దు, వాళ్ళ మీద కనికరం చూపించు.
చిన్న సంఘమే కదా అని, చిన్న సేవకుడే కదా అని తోటి సహోదరుల విషయంలో సులకన భావముగా మాట్లాడినట్లయితే అది దేవుడు ప్రేమ వారిలో ఉన్నదని వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట. నీ తోటి సహోదరులు లేమి కలిగి ఉండొచ్చు, వాళ్ళ విషయంలో కనికరము కలిగి ఉండు. దేవుడు ప్రేమ నీలో ఉంటుంది. దేవుడు ప్రేమ నీలో ఉన్నట్లయితే వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాట, ఇదిగో నువ్వు కనికరము కలిగి ఉండాలి. నీ సహోదరుల విషయంలో కనికరము కలిగి ఉండాలి. నీ తోటి సేవకుల విషయంలో కనికరము కలిగి ఉండాలి. నీ తోటి యొక్క ఇదిగో కుటుంబ సభ్యుల విషయంలో కనికరము కలిగి ఉండు. దేవుడు ప్రేమ నీలో నిలిచి ఉంటుంది. కాబట్టి ఈరోజు వాక్యము, దేవుని ప్రేమ మీ హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. కానీ అది కొంతమందిలో లేకపోవటం మూల కారణాలు కొన్ని విషయాల్లో మనం మాట్లాడుకుంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని ప్రేమ యందు నువ్వు నిలిచి ఉండు. ఆయన ప్రేమ శాశ్వత కాలము నిలిచును. ఆయన కృప నిరంతరము నిలిచి మిమ్మల్ని నడిపించును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమును బట్టి మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప, దయా సంకల్పమును బట్టి ఇదిగో ఈ ఉదయ కాలము క్రీస్తు ప్రేమ మీ హృదయములో కుమ్మరించాలని దేవుని ప్రేమను గురించి స్తున్నంగా మాట్లాడారు. ఏ విషయములో బలహీనమైపోయారు, ఏ విషయములో లోకమును కానీ లోకములో ఉన్న వాటిని కానీ ప్రేమించక సహోదరుల విషయములో ఇదిగో నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమేనని వాక్యం చెప్తూ అట్టి ప్రేమ కలిగి జీవించే జీవితం ప్రతి ఒక్కరికి అట్టి ధన్యతలోనికి నడిపించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.